శ్రీమద్భాగవతంలోని 205వ పద్యం. ధర్మజుడు శ్రీకృష్ణుడు సహితుండై భీష్ముని కడకేగుట. ఇది వచన భాగంగా ఉంది. ఆ సమయంలో కృష్ణార్జునులు, భీమనకుల సహదేవులు బంగారు రథాలు అధిరోహించి ధర్మరాజు వెంట వెళ్ళారు. అప్పుడు ధర్మజుడు గుహ్యకులతో కూడిన కుబేరుని మాదిరిలాగా ప్రకాశించారు. ఈ విధంగా పాండవులు సపరివారులై శ్రీకృష్ణునితో కూడి కురుక్షేత్రానికి వెళ్ళారు. అక్కడ దివి నుండి భూమి మీద కూలిన దేవతలాగా సంగ్రామ రంగంలో శరతల్పంపై పడి ఉన్న గాంగేయునికి నమస్కరించారు. అప్పుడు బృహదస్సుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వత నారదుడు, వేదవ్యాసుడు, కశ్యపుడు, అంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శకుడు, వశిష్ఠుడు మొదలైన ఎక్కుమంది రాజర్షులు, దేవర్షులు శిష్యులతో కూడా రావటం చూసి ఆనందించి దేశకాల విభాగాలు తెలిసిన భీష్మాచార్యులు వచ్చిన వారందరినీ వేరువేరుగా అర్చించాడు. శ్రీమద్భాగవతంలోని 206వ పద్యం. మాయాంగీకృత దేహుడై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత్త చిత్తంబున గాంగేయుడు పూజనము చేసి జిష్ణున్. తర్వాత సర్వేశ్వరుడు మాయా మానవ దేహం ధరించి అర్థించిన వాడనే పవిత్ర భావంతో గాంగేయుడు జయశీలుడైన గోపాలుణ్ణి పూజించాడు. 207వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అనంతరం ఆచార్య భీష్ముడు వినమ్రాలు ప్రేమ పాత్రులు అయిన పాండవపుత్రులను దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అపారమైన అనురాగంతో పొంగి పొరలే బాష్పధారాలతో నిండిన కన్నులు కలవాడై ఇలా పలికాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.